ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అణు ఒప్పందంపైన సంతకం చేయకుంటే బాంబులేస్తామంటూ బెదిరించారు. అధిక సుంకాలు కూడా విధిస్తామంటూ ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరించారు. అణు ఒప్పందం గురించి మాట్లాడుతూ అమెరికా ఇరాన్ అధికారుల ఒప్పందంపైన చర్చలు జరుపుతున్నారని, ఎలాంటి పురోగతి లేదన్నారు ట్రంప్. ఇరాన్ ఒకవేళ అణు ఒప్పందం విషయంలో దిగిరాకపోతే బాంబులు వేస్తామని, అంతేకాకుండా 4 ఏళ్ల కిందటి మాదిరిగా భారీగా టారిఫ్లు విధించిన తప్పదంటూ ట్రంప్ బాంబు పేల్చారు. అమెరికా ఇరాన్ల మధ్య 2015లో జరిగిన అణు ఒప్పందం గురించి విభేదాలతో మొదటిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ 2018లో వైదొలిగారు. ఆ తర్వాత టెహ్రాన్ పైన కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ ఒప్పందం కోసం ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇరాన్ అణు కార్యకలాపాలను నియంత్రించేందుకు ట్రంప్ స్వరం పెంచారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తేలిగ్గా తీసుకుంటోంది. కొత్త అణు ఒప్పందానికి అంగీకరించాలని కోరుతూ ట్రంప్ రాసిన లేఖకు ఒమెన్ ద్వారా ఒక స్పందన పంపినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ IRNA వెల్లడించింది. అయితే ఇరాన్ రహస్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. పౌర అణు కార్యకలాపాలకు అవసరమైన దానికంటే కూడా అధిక స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. తాము కేవలం పౌర అణు కార్యకలాపాల కోసమే యురేనియం వినియోగిస్తున్నామంటోంది. ఒకవేళ అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే యురేనియం శుద్ధిపైన పరిమితికి మించిన అణు రియాక్టర్లు మూసివేయడం వంటివి అమల్లోకి వస్తాయి. ఇరాన్ తన యురేనియం శుద్ధిని 3.67% పరిమితం చేయాల్సి ఉంటోందంటున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా అనుమతి లభిస్తుందని నిపుణులు అంటున్నారు.